అంటే ఆ ఇంట్లో ఒక నిమిషం అమ్మా, ఆ ఇంట్లో నువ్వు మీ మేనబావ ఉన్నారా ఆ టైంకి? లేదు, ఎవరు లేరు మేడం. మరి నిన్న ఆ ఇంట్లో పెట్టి ఏం చేశారు? వాళ్ళ చుట్టాల ఇంటికి ఇష్టపెట్టారు మేడం, వాళ్ళ ఇంటికి ఇష్టపెట్టి వచ్చిండ్రు. అదే ఎందుకు చుట్టాల ఇంట్లో ఎందుకు పెట్టారు మిమ్మల్ని? ఎందుకంటే మేము ఏదో మా చిన్న కొడుకుది పిల్లని చూస్తురో ఏదోనంట ప్రేమించిందో ఏదో పెళ్లి ఉందంట. అయితే ఇంట్లోకి వచ్చినాం కదా, నాకు జర అర్జెంట్ పని ఉంది అని మా చిన్న కొడుకు పోయిండు. సరే ఇంట్లో పెట్టారు, ఏమైంది? ఇంట్లో పెడితే ఏమైంది? వాళ్ళ ఇంట్లో మంచిగానే ఉన్నాం, ఏమనలేదు. వాళ్ళకి చిన్న చిన్న పిల్లలు మేడం, 2-3 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలతో ఉన్నా, నాకు తెలియదు. ఇక మళ్ళా రాత్రి 10 గంటలకు వాళ్ళ దగ్గర ఉండమన్నాకు 10 గంటలకు 11 గంటలకు వచ్చిండు మేడం మా మేనబావ. వచ్చిండు మమ్మల్ని అలాగో రూమ్ లో వేసిరు. కానీ నన్ను ఆయన ఏమనలేదు, నాకు కూడా తెలియదు మేడం. నేను కూడా పండుకున్నాను, నన్ను కూడా ఏమనలేదు ఆయన కూడా. మళ్ళీ పొద్దుగాల లేచే వరకు వీళ్ళందరూ కలిసి ఊర్లో పోయి జీడిమట్ల కాడ పోయి చెప్పారంట మేడం, ఈమె పోయి ఇట్లా వాళ్ళ మేనబావను ముందుగా పెళ్లి అయింది, మొగం దగ్గర కాపురం చేయలేదు, ఇలా మేనబావని తీసుకొని పోయింది అని చెప్పారంట మేడం. నాకు అసలు ఆ సంగతి తెలియదు, ఏం తెలియదు మేడం. పెళ్ళై 1 year భర్తతో కాపురం చేయలేదు కానీ మేనబావని తీసుకుని వెళ్ళిపోయి ఒక రూమ్ లో ఉంది ఈవిడ అని అందరూ టమ్కేసుకున్నారా తెల్లారి కల్లా? చెప్పేసి అప్పటికి నీ వయసు ఎంతమ్మా? 13 ఏళ్ళ 14 ఏళ్ళ? అప్పుడు 14 ఉండొచ్చు మేడం. 14 ఏళ్ళు. పెద్ద మనిషి అయినాక సంవత్సరం లోపట్నే పెళ్లి చేసిరు మేడం నాకు ముందుగల. అప్పుడు ఉండలేదు. పెద్ద మనుషులు ఏం పంచాయతీ పెట్టారు? ఆ రాత్రి ఎందుకున్నావు అతనితో అని ఏమన్నా పంచాయతీ పెట్టారా? చుట్టాల ఇంట్లోనే ఉన్నాం మేడం. చుట్టాల ఇంట్లో ఉంటే వాళ్ళు వండుకో అన్నారు. నేను వండుకున్నాక ఈయన ఎప్పుడు వచ్చి వండాడో నాకు తెలియదు మేడం. ఓకే, నాకు తెలియదు. ఆయన కూడా నన్ను ఏమనలేదు మేడం. ఇక అది జరిగిపోయింది మేడం. మళ్ళీ ఊర్లోకి వచ్చే వరకు ఊరు నిండా ఉసుక పోస్తారు, వాళ్ళకు కూడా పబ్లిక్ మేడం. ఎందుకు? నేను పెళ్లి కాలే, మన ఆయనంట మా మేనత్త మొగడు చచ్చిపోతే అదేదో వాళ్ళ మొగడు ఇష్టపెట్టి ఏదో అంత పిచ్చి పిచ్చిగా తిరిగిందంట మేడం. వాళ్ళెంబడి ఇళ్ళెంబడి తిరుగుతున్న పుట్టిండంట. మా నాయన ఏం చేసిండు, ఈయన పోయి కొట్టిండు. అరే నా బిడ్డను చేసుకుంటా, మా నాయనను ఇంత ముందు అడిగిరంట చిన్నగా ఉన్నప్పుడు, మా కొడుకుకి ఇయ్యాలంటే స్వరూప సత్యనారాయణ 2 పేర్లు కలిసి ఇయ్యాలంటే మా నాయన అన్నాడంట, మీ అమ్మ ఎక్కడెక్కడో నువ్వు అక్క, నువ్వు అడవిలో అయితే ఊర్లో వచ్చి 2 రోజులు ఉండిపో అన్న అక్క తమ్ముడు అని. కానీ నీ సంతటి మా పొద్దు నువ్వు ఎట్లా బతికినవో 20 మంది కన్నోళ్ళు దాని బిడ్డను అడుగుతావా నువ్వు అని మా నాయన అన్నాడంట. ఒక రోజు మా నాయన తాగుతాడు, తాగితే అన్నాడంట మా నాయన మేడం ఆయనకు. మీ నాన్న ఏం పని చేస్తాడు? మా నాయన ఇదే కిరాణా షాప్, చిన్నది షాప్ పెడుతుండే. ఏదైనా కూలి పని ఉంటే ఉపరి పని పోతుండే, లేకపోతే మా నాయనకు ఆపరేషన్ అయింది మేడం. ఇప్పుడు నువ్వు అనేది ఏంటంటే నాకు 12 ఏళ్ళప్పుడు పెళ్లి అయ్యిందండి, నా భర్త దగ్గర నేను ఉండలేక చిన్నపిల్లని కాబట్టి పెళ్లి గురించి తెలియక వచ్చేసాను. తీరా చూస్తే మాకు మేనబావ ఉన్నాడు, మేనబావకి నేనంటే చాలా ఇష్టం అంట. ఏదో చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన కూడా ఆ నైట్ అక్కడికి వచ్చి పడుకున్నాడు. జనాలందరికీ అనుమానం వచ్చింది. తీరా చూస్తే ఇంటి దగ్గరికి వెళ్తే 3 మంది జనాలు ఉన్నారు. విషయం ఏంటంటే మీ మేనబావ వాళ్ళు ఆల్రెడీ మీ నాన్నని అడిగారు నిన్నిమ్మని. అడిగినప్పుడు మీ నాన్న ఏమన్నాడంటే వాళ్ళ అమ్మ క్యారెక్టర్ లెస్, 10 మందితో ఏ తండ్రో కూడా తెలియదు, అలాంటి కుటుంబానికి నా కూతుర్ని ఎందుకు ఇస్తాను అని ఇతన్ని కొట్టాడు. కొట్టిండంట. వాళ్ళ తల్లి సంగతి ఆయన తెలుసు తెలియదు కానీ మా నాయన అందరు ముంగట కొట్టిండు. మా నాయన మా అమ్మ అన్నది మరి మా వంశం అంతా ఖరాబ్ చేస్తున్నావు అని మా అమ్మ కొట్టిందంట, మా నాయన కొట్టిండంట మేడం. నాకు తెలియదు ఆ సంగతి. తెలియకపోతే ఇక అందరు పరిస్థితులు పెద్ద మనుషులు కలిసి కట్టెలు తీసుకొని కొట్టి, మా చిన్న కొంచెం డబ్బు గల్లలు ఉన్నారు. మా నాయన ఏమి వేరే ప్రేమ కాదమ్మా మీది. ఇక్కడ అంతా నాకేమీ తెలియదు అంటున్నావు, కత్తులతో పొడి చేసుకుంటున్నారు, తన్నేసుకుంటున్నారు, ఆయన నెల్లి కొట్టేస్తున్నారు. పంచాయతీ పెట్టారు మేడం ఊర్లో. వాళ్ళని మమ్మల్ని పిలిపించి పంచాయతీ పెడితే అసలు నిజం చెప్పు, నువ్వు నిజంగా అతన్ని లవ్ చేసావా లవ్ చేయలేదా మీ మేనబావని? నీకు అసలు ఏం తెలీదా? బాగా ఇన్నోసెంట్ వా? ఓకే, నాకు అసలు ఇష్టం లేకుండా మేడం అట్లనే కాపురం చేసిన, పెళ్లి చేసుకున్నాక ఇష్టపడ్డా మేడం. ఓ వెరీ గుడ్. సరే, తర్వాత మీ ఇద్దరికి పెళ్లి చేశాడా మీ నాన్న? మా నాయన అందరు పెద్ద మనుషులు కలిసి మాట్లాడారు. ఇక వద్దాను ఒకసారి ముందుగా కూలి పనులు అయినా ఒకసారి ఆయననేమో నేను ఏమైనా చేసుకుంటాను. నేనన్నా నాకు ఏంది అంత నెత్తినప్పుడు నాకు ముందుగా బాగా పోలే మేడం. అందరూ మనిషి ఒక దిక్కు మొగని పెట్టింది, చిన్నప్పుడు చేస్తాను. 2-3 నెలలకి అందరు తిరుగుతున్నారు మేడం. నేను అదే బాధలు ఉన్నా మేడం. పోన్లేమ్మా, బాధపడకు. అదే నీకు ఇష్టం లేని పెళ్లి, చిన్నప్పుడు పెళ్లి కదా. సరే, ఇతనితో ఏమైంది? ఇతనితో పెళ్లి అయ్యి అడిగిండు, నాకు అర్థం కాలేదు మేడం. అడిగిండు, నా ఈయన కూడా అడిగిండు.
వచ్చినాక అడిగిండు, నేను పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నా అంటే, నేను పెళ్లి చేసుకుని నేను ఆయన దగ్గరికి పోతే ఇన్నేళ్ళకైనా అని చెప్పిన మేడం. ఏది ఫస్ట్ భర్త దగ్గరికి? నేను ఎన్నేళ్ళకైనా అక్కడనే పోతే నాకు ఆయన మీదనే ఇష్టం ఉంది, కానీ నేను కొంచెం ఏదో నాకు ఇష్టం లేకుండా భయపడిపోయినా, నాకు ఏం తెలుస్తలేదు, అర్థం కాలేదు, వచ్చేసిన నేను కొద్ది రోజులైనాక ఆయన దగ్గరికి పోతాను చెప్పిన మేడం. ఆయనకు కూడా చెప్పినాక పెద్ద మనుషులు అందరు కలిసి నువ్వు బస్సులో నీ ఇంటికి రానియకుండా చూస్తామని 2-3 నెలలు దాచిపెట్టిరంట, ఏమేమో చేసిరంట. మంత్రాల దగ్గరికి అక్కడ తిరిగి మందులు పెట్టిరా అది దాన్ని ఏమేమో చేసిరంట మేడం. ఎవరిని? నిన్న అతన్నా? ఆయనకు. నా కుక్క కూడా కేర్ చేస్తలేరు మేడం. మళ్ళీ వచ్చినాక పెళ్లి చేయమని చెప్పారు. మీ ఇంటికి వస్తే పెళ్లి చేసింది, అప్పుడు మేము ఏమన్నామని కులపోలు చెప్పారు మేడం. కులం ప్రకారంగా మా ఇంటికి వచ్చి నేను నాకు పెళ్లి చేస్తారా, చేసి చచ్చిపోతా లేకపోతే అన్నాడు మేడం. అంటే మా మేనబావ, మా సొంత మేనబావ కాదు మేడం, ఈయన మా పాలోళ్ళు. అదేలేమ్మా, దూరం నాకు 4 మేనత్తలు ఉంటారు, మా మేనబావులు కాదు మేడం. అదేలేమ్మా. అయితే ఇక అందరు కలిసి అంటే మా సొంత మేనత్త కొడుకులు, మా మేనమామలు, వాళ్ళు వీళ్ళు వచ్చి జరుగుట వెంకటేశ్వర్ల గుడిలో పెళ్లి చేసిర్రు మేడం. ఆయన ఇష్టంతో, ఆయన ఇష్ట ప్రకారమే చేసిర్రు. చేసినాక పెళ్లి చేసినాక పత్రికలు ఇచ్చినాము, ఊర్లో పోయి చెప్పినాం, అన్ని అయినాక ఏమనలేదు. మళ్ళీ మా చిన్న ఆయన ఏం చేసిండు, మళ్ళీ లాయర్ని పెట్టి నన్ను ఇట్లా అన్నది కదా, నన్ను ఇంతమంది పుట్టింది అన్నాక నా కొడుకు ఎట్లా సంసారం చేయనిస్తా అని మళ్ళీ కోర్టు కేసు అంటే వాళ్ళు వచ్చి మా మీదకి వచ్చిర్రు. ఎవరు? మీ అత్త వాళ్ళ? మేమే కేసు పెట్టినాం మేడం. వాళ్ళు గడికి గుంజుకొని పోతురు, ఆ పిల్లగాన్ని దాచి పెడుతురు అని చెప్పి నాకు ఆ ఫోటోలు, పెళ్లిళ్ళ ఫోటోలు తీసినాక అప్పుడు నేను ఆయనను ఇష్టపడ్డా మేడం. ఆయన అప్పుడు చూసినా మేడం నేను. ఓకే అమ్మా. అప్పుడు ఆ పెళ్లి అయినాక ఎన్ని రోజులకో నేను ఆ ఫోటోలు అన్ని మా ఇంట్లో తెచ్చి పెట్టిరు. మా నాయనగిన లాయర్ని పెట్టిండ్రు. ఎందుకంటే వీళ్ళు పంచాయతీలకు ఇంట్లో పెళ్లి చేసినాక ఒక తీరు మాట్లాడుతున్నారు, ఇంకొక ఆమె ఏం చేస్తారు, మేము పెళ్లి అయినామంటుర్రు.